మనం నిందలు నేరాలు సాతాను తెస్తాడని మనం విన్నాం. నిందలు నేరాలు అదో ఈ విధంగా ఉన్నాయని చెప్పి చూస్తున్నాం. కానీ వాడు ఎలా మనల్ని నేరస్తులుగా మనకి ఎలా నిందలు వచ్చేటట్టు చేస్తాడు. ఒక కన్న తల్లి తండ్రికి ఒక అబ్బాయి ద్వారా అమ్మాయి ద్వారా నిందొచ్చిందంటే ఆ కన్న తల్లిదండ్రులకి ఎంత బాధ అండి. ఒక కుటుంబానికి ఒక వ్యక్తి ద్వారా నింద వచ్చిందంటే ఆ కుటుంబానికి ఎంత బాధ. అదే కనిపెట్టుంటే, బుద్ధి గలవారి మెలకువగా ఉండండి, మీ మీదకి నింద తేవడానికి మిమ్మల్ని నేరస్తులుగా చేయడానికి సాతాను తిరుగుతున్నాడు అని చెప్పి దేవుడు మనకు రాపించాడు. కాబట్టి చూద్దాం జాగ్రత్తగా ఎలా వాడు మన దగ్గరకు వచ్చి మనల్ని నేరస్తులుగా చేస్తాడు, ఎలా మనకు నిందలు తెస్తాడు, ఎవరి ద్వారా నిందలు తెస్తాడు అని చూస్తే చూడండి ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఊరి ఒడ్డిరి. చూసారా, ఎవరిని పట్టుకోవడానికంట? దావీదును పట్టుకోడంట. భక్తుడైనా దావీదును పట్టుకోవడానికంట. దావీదు ఎవరు? దేవుని యొక్క బిడ్డ, నీతిమంతుడుగా బతుకుతున్నాడు. కాబట్టి నీతిమంతుడుగా దైవభక్తుడుగా బతుకుతున్న ఈ దావీదుని నేరస్తుడుగా చేసి నిందేయడానికంట ఎవరు వచ్చారు, వారి లోపల ఎవరున్నారు, వాళ్ళని నడిపించింది ఎవరు, వాళ్ళు ఎవరు అంటే నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఊరి ఒడ్డిరి. భక్తిహీనుల ద్వారా మనల్ని నేరస్తులుగా నిందల పాలు చేయడానికి సాతాను ట్రై చేస్తాడట. భక్తిహీనులు అంటే ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. ఎందుకంటే వాడు ఇప్పుడు పులి డైరెక్ట్ గా వచ్చింది అనుకో, అమ్మో పులి వస్తుందని వెళ్ళిపోతాం. ఓకేనా? బిడ్డలు అన్నం పెరుగన్నం ఎలా తిన్నారు? విషం ఉన్న పెరుగన్నం అమ్మ కదా పెట్టింది, అంతే కదా, అమ్మే కదా పెట్టింది. అమ్మ పెడితే అమ్మ విషయం కలిపిద్దా? తెలియదు బిడ్డలకి. నాన్న మనల్ని ఇచ్చేస్తాడా? తెలియదు బిడ్డలకి. భక్తిహీనులు అంటే ఆ భక్తిహీనుల ద్వారానే సాతానంట మనల్ని నేరస్తులుగా నిందలుగా చేయొచ్చు. రెండో, ఫస్ట్ ఏమో డైరెక్ట్ గా మన దగ్గరకే వచ్చి మన శరీర ఆశలను ఆధారం చేసుకొని మనల్ని నేరస్తులుగా చేయడానికి నిందలు తేవడానికి అవకాశం ఉంటే, రెండోదిగా భక్తిహీనుల ద్వారా సాతాను మనల్ని నేరస్తులుగా నిందలు తెచ్చే విధంగా చేయగలడు. అంటే మనల్ని పడగొట్టాలంటే భక్తిహీనుల్ని వాడుకుంటాడట. భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచని వారు. భక్తి పరులు నీతిగా ఉంటారు, భక్తిహీనులు అవినీతిగా ఉంటారు. యేసు ప్రభువుని నమ్మకుండా, యేసు ప్రభు మాటలు పాటించకుండా, ప్రార్థన లేకుండా ఇష్టానుసారమైన జీవితం జీవించే వారే దేవుడంటే భయం లేకుండా, మందిరానికి రాకుండా, వాక్యం చదవకుండా, ఒక మంచి జీవితం లేకుండా ఉండేవాళ్లే భక్తిహీనులు. వీళ్ళ ద్వారానే సాతాను పడగొడతాడు, నేరస్తులు చేస్తాడు. చూడండి, ఒక చిన్న విషయం చెప్తాను. ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి చెడిపోతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? సహవాసం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి చెడిపోతుందంటే అర్థం ఏంటో తెలుసా? భక్తిహీనత. తల్లిదండ్రులు బిడ్డలకు భక్తి పెంచకపోతే, భక్తి ఇవ్వకపోతే వాళ్ళు భక్తిహీనులని అర్థం. ఆ భక్తిహీనత వల్ల ఈ బిడ్డలను కూడా చెడగొడుతున్నారని అర్థం.